బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై బీసీ ఉద్యమ కార్యాచరణను బీసీ జేఏసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. బీసీల ధర్మ పోరాట దీక్ష గోడపత్రికను హైదరాబాద్లోని కాచిగూడలో ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీలుగా పుట్టడమే నేరమా అని ఆయన ప్రశ్నించారు. సమాజంలో రెడ్డి వర్గం ఏకాకిగా మారిందని ఆయన పేర్కొన్నారు. 42% బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఇటీవల చేపట్టిన బంద్ కార్యక్రమం శాంతియుతంగా కొనసాగుతుందని, రోడ్డుపై ఒక బస్సు కూడా రాలేదని ఆయన వివరించారు. విజయవంతం చేద్దాం బీసీల ధర్మ పోరాట దీక్షను. విజయవంతం చేద్దాం బీసీల ధర్మ పోరాట దీక్షను. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల వర్ధిల్లాలి, బీసీల ఐక్యత. ఎంబీసీ సంఘం నాయకులు, అదేవిధంగా మహిళా సంఘం నాయకులు, నేతలు, మహిళా సంఘం నేతలు, అదేవిధంగా అందరికీ సామాజిక ఉద్యమ అభినందనలు. ఈరోజు 13వ తారీఖు నాడు, ఈ నెల నవంబర్ 13, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో, 119 నియోజకవర్గ కేంద్రాల్లో, అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు కల్పించాలి. అందుకు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్ళాలని, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని, అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జోక్యం చేసుకొని 42% రిజర్వేషన్ల మీద రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి 13వ తేదీన బీసీల ధర్మ పోరాట దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఆ దీక్షలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇలా విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా మొన్న 2వ తేదీ నాడు, నవంబర్ 2వ తేదీ నాడు హైదరాబాద్లోని కళింగ భవన్లో బీసీ జేఏసీ రాష్ట్ర విశ్వస్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఇలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు, అదేవిధంగా పల్లె నుంచి పట్నం వరకు బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగానైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని ఇలా ఉధృతంగా నడిపించారో, గల్లీలో తెలంగాణ ఉద్యమ తరహాలో, ఢిల్లీలో రైతు ఉద్యమ తరహాలో ఈ బీసీ జేఏసీ బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఇలా ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది.